ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారా? సొంత పార్టీలోనే ఆ నేతలు ఇబ్బందులు పడుతున్నారా? కాంగ్రెస్పై బీఆర్ఎస్ బీజేపీ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయి. మరి అధికార పార్టీపై సరికొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టాయి అవి. కేసీఆర్ తో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, వారంతా బీఆర్ఎస్ లోకి వస్తామంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, అది హైబ్రిడ్ కాంగ్రెస్ అని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. అయితే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారన్నారు. అసలు వారిది బీఆర్ఎస్ పార్టీనా లేక టీఆర్ఎస్ పార్టీనా అని విమర్శించారు. జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ ను ఇదే రకమైన టార్గెట్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ నుంచి ఎప్పుడు జారుకుంటారో తెలియదన్నారు. సువేందు అధికారిలా రేవంత్ మారుతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలకు సీఎంగా అవకాశం ఇవ్వాలని సూచించారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు మెసేజ్ చూద్దాం. మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్త బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉంది, జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉంది, గతఫలం చేసుకున్నా సరే. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రతిరోజు ఈ రకమైన విమర్శలు కొనసాగుతున్నాయి.